రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకి ఒక స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛలో భాగంగా ఎవరైనా సరే ప్రశాంతంగా బ్రతకచ్చు. వాళ్ళు సమాజానికి భంగకరం అంటే చట్ట ప్రకారం వాళ్ళని నగర బహిష్కరణ విధించే అధికారం కూడా ఉంది. అయితే తాడిపత్రిలో పెద్దారెడ్డిని నగర బహిష్కరణ ఎవరు చేశారు? పోలీసుల, జిల్లా కలెక్టరా? ఎవరు చట్టబద్ధంగా అలాంటిది చేస్తే అతను కోర్టుకు వెళ్ళడం ఇది నడుస్తుంది. తనని తన ఊళ్ళోకి తన ఇంటికి రానివ్వట్లేదు అంటూ తను కోర్టులో పిటిషన్ వేస్తే భద్రతతో తన ఇంటికి వెళ్ళేలా చూడమని ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం. ఆ ఆదేశాలని అమలు పెట్టమంటూ ఇంటికి వెళ్ళడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి వాళ్ళ నేరుగా తన ఇంటికి తను వచ్చారు. వచ్చిన వెంటనే నేను అతన్ని ఇంట్లో ఉండనివ్వను, అతని ఇంటి మీదకి నేను వెళ్తున్నానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి. దాంతో మళ్ళీ పోలీసులు ఎవరైనా సరే ఒకళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్తున్నానంటే దాడి చేస్తానన్న వాళ్ళని అదుపులోకి తీసుకోవాలా, దాడికి బాధితులు అవుతారంటూ వీళ్ళని అదుపులోకి తీసుకోవాలా అర్థం కాలేదు. కొత్త చట్టం, కొత్త రాజ్యాంగం, ఇదే రాజ్యాంగం అర్థం కావట్లేదు. కోర్టు ఆదేశించి ఆయన ఇంట్లో ఆయన ఉండనియండి అంటే కూడా ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి వీల్లేదని చెప్పి అవతలంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్యేనో ఒక నాయకుడో అని ఉంటే అరాచకం, దౌర్జన్యం, రాక్షసత్వం, ప్రజల్ని బ్రతకనివ్వరు, విధ్వంసక పాలన. ఇప్పుడు దీన్ని ఏ పాలన అంటారు? ప్రజాస్వామ్య పాలన. ఎదుటి నాయకుడిని ఊళ్ళో ఉండనియను, ఇంట్లో ఉండనియను అని చెప్పేసి పోలీసులంతా చివరికి ఈ నాయకుడికి రక్షణగా నిలిచి ఆ నాయకుడిని బలవంతంగా తీసుకెళ్ళి అవతల పంపించేయడం అన్నటువంటిది ఏ తరహా రాజ్యాంగం, ఏ తరహా చట్టం, ఎవరి కోసం ఏర్పాటు చేసిన చట్టం? విచిత్రమైనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్తూ గొప్పగా ఉంది, అద్భుతంగా ఉంది, శాంతి భద్రతలను కాపాడుతున్నాం, బాధ్యతగా ఉంటున్నాం, ప్రజలను విధ్వంసం నుంచి దూరం చేశామంటే ఒక విధ్వంసం నుంచి ఇంకొక విధ్వంసం వైపు. వాళ్ళు తప్పు చేశారని నిన్నెన్నుకుంటే నువ్వు చేస్తున్నటువంటిది ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. నేను చెప్పేది ఒక్కటే, నేను శత్రువు ఇంటెలిజెన్స్ తెలిస్తే ఇంటెలిజెన్స్ తెలిసే దాదాపు అందరూ తెలిసినట్టు మెసేజ్ పెడతారా వీళ్ళు అన్ని గ్రూప్ ఫార్వర్డ్ చేస్తారు.